ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటోన్మెంట్ కి వెళ్ళిపోతారు. అక్కొక్కరే ఇంట్లో ఉండాలి కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉండడం అంటే కష్టం కదక్క. ఆవిడ ఒంటరి ఎలా అవుతారు? తోడుగా తోడుగా ఏ ఆత్మ ఉంటుందని మాత్రం చెప్పకండి అక్క ప్లీజ్. కొన్ని నెలలు ఆత్మతోనే మాట్లాడతావని తెలిస్తే ఏమైపోతావో. ఏదో అన్నారక్క? అంటే అదే పిల్లల కోసం ఎదురుచూపులు, మేడ మీద పక్షార్పులు, ఆయన గురించి ఆలోచనలు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడానికి తయారీలు, పిల్లలు చేసిన అల్లరిని నెమరు వేసుకుని నవ్వుకుంటూ ఉంటే ఇంకా టైం ఏం తెలుస్తుంది? ఒంటరని ఎందుకు అనిపిస్తుంది? ఆయనకి లంచ్ బాక్స్ పంపించాక ఫుడ్ ఆయనకి ఎంత నచ్చిందో చేసే మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని గంటలైనా గడిచిపోతాయి తెలుసా? 4 అవ్వడానికి 4 గంటల ముందు నుంచే ఏం పని చేస్తున్నా, ఇంట్లో ఎక్కడున్నా నా కళ్ళన్నీ రోడ్డు మీదే ఉంటాయి. అక్క మీరేంటి అదేదో మీరే 6 అక్కలాగా, ఇది మీ ఇల్లులాగా మీ గురించి మీరు చెప్తున్నట్టు అలా చెప్పారు? అంటే హౌస్ వైఫ్స్ అలానే చెప్తారు కదా, అందుకే రియలిస్టిక్ గా ఉంటుందని అలా అన్నాను. ఓకే ఓకే. ఏదేమైనా మాత్రం చలి మాత్రం ఎక్కువగా ఉందక్క. ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది. నైట్ అయితే చలి బాగా పెరిగిపోతుంది. అవునా? నాకు ఓకే. నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? దగ్గరికి రండి చెప్తా. చలంటే ఆయన నన్ను హక్ చేసుకుంటారు. అందుకే చలి పెరిగితే నా ఫోన్ వస్తుంది. రింగ్ అవ్వలేదు కదా, వైబ్రేషన్ లో ఉంది. అక్కడ వైబ్రేషన్ ఇక్కడికి వినిపించిందా? సెన్సర్ తెలిసిపోతుంది. ఇలాంటి ఫోన్ ఎప్పుడు కనిపెట్టారు? ఫోన్ లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేయరా వెదవా, లిఫ్ట్ చేయి. చెప్పండి మేడం. రే ఇడియట్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇప్పుడే హోటల్కి వచ్చాను మేడం, ఫ్రెష్ అవుతున్నాను. ఫ్రెష్ అవుతూ ఉన్నావా లేదా నాకు ఫోన్ చేసి బెదిరించడంలో బిజీగా ఉన్నావా? నేను మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించడం ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను నిజంగా ఇప్పుడే హోటల్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను. అయితే నాకు ఫోన్ చేసి బెదిరించింది నువ్వు కాదా? కాదే. ఏమైంది మేడం? ఎవడో ఫోన్ చేసి నేను అరుంధతిని చంపడం, బాగీని చంపాలనుకోవడం అన్నీ తెలుసు, అమర్కి చెప్తానని నన్ను బెదిరించాడు. చెప్పకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. అవునా? మీ గురించి అంత క్లియర్గా ఎవరికి తెలుసు మేడం? అదే అర్థం కావడం లేదు. వాడు మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాడెవడో కొంచెం కూడా తెలియలేదా? వాడు కొడైకెనాల్లో ఉన్నాడు. వాడి ఊరికి కొత్త, ఇది మాత్రమే తెలుసు. ఊరికి కొత్తని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? డబ్బులు ఎక్కడికి తెచ్చివ్వాలని అడిగినప్పుడు పక్కన వేరే వాడిని అడిగి సూసైడ్ పాయింట్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది వాడిది ఊరు కాదు అని. సూసైడ్ పాయింటా? ఇందాక ఒక అమ్మాయి అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను మేడం. అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఎవరో మేడం, టూరిస్టు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏంటి అని అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను. ఇక్కడ దగ్గరలో ఫేమస్ ప్లేస్ ఏంటి? సూసైడ్ పాయింట్ అండి. అమ్మాయి పేరు ఏమన్నా తెలుసా? ఆ అమ్మాయి పేరు ఊరు మనకెందుకు మేడం? అసలే మిమ్మల్ని బెదిరిస్తున్న వాడి ఊరి పేరు తెలియక మనమల్లాడుతుంటే
సరే, నువ్వు రెడీ అయ్యి సూసైడ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాయి. అలాగే మేడం. వణక్కం సార్. నమస్కారం, ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ, మీరు తెలుగువారా? మా ఫోర్ ఫాదర్స్ అందరూ తెలుగు వాళ్ళే, అందుకే నాకు తెలుగు బాగా వచ్చు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చాను. సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు, పదండి. రండి సార్. సార్, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మిస్సమ్మ, ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ యా, హలో ఇన్స్పెక్టర్ ఉకారంగల్. పర్లేదు సార్, మీరు తెలుగులోనే మాట్లాడచ్చు. ఓ, మీకు తెలుగు ఎలా? అవును సార్, వీళ్ళు తెలుగు వాళ్లే. ఓ అవునా, కూర్చోండి. రాతోడు పోలీసులను తీసుకొచ్చాడంటే అమర్కి నిజం తెలిసిపోయిందా? నన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులను తీసుకొచ్చాడా? ఏంటి మనోహరి గారు, పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు? అంటే దొంగలు పోలీసుల్ని చూసి భయపడతారు కదా. ఎవరిని దొంగ అంటున్నావు? అంటే నువ్వు అందరి మనుషుల్ని దొంగ అంటావు కదా, అందుకే నేను దొంగ అన్నా. ఇదిగోండి సార్, మీరు అడిగిన మేడం గారి మర్డర్ ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. ఇట్స్ ఓకే సార్. బాబ్జీ గురించి ఏ లీడ్ దొరకలేదు ఆఫీసర్? లేదు సార్, ఇన్ఫ్యాక్ట్ బాబ్జీ గురించి మాకేం తెలీదు. ఇంతకు ముందు నా ఇన్స్పెక్టర్ కూడా పేపర్ వర్క్ని నీట్గా ఫైల్ చేయలేదు సార్. అందుకే ఆ డీటెయిల్స్తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టమైంది. మా గురించి వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ గురించి నాకేమీ తెలీదు. ఇదే వాళ్ళ బలం ఆఫీసర్. దాంతోనే వాళ్ళు ఆట ఆడుతున్నారు. సార్, ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్మెంట్లో ఉంది. తనే మనోహరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.